మా కువైట్ వాళ్ళు నేను ఈ మధ్య పెట్టిన వీడియో చూసి భయపడి ఏం చేశారో చూపిస్తా చూడండి. నేను యూట్యూబ్ చేస్తున్న విషయం కువైట్ వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తారు. కింద అండర్ గ్రౌండ్ లో కార్లు కట్టడానికి యూస్ చేసే పైప్ వచ్చేసి గన్ను బిగించారు. ఆ గన్ను పైన ఉన్న బ్లాక్ కలర్ దాన్ని అటు ఇటు తిప్పామంటే లోపల ఉన్న ఒక్కొక్క హోల్ లోంచి ఒక్కోలాగా నీళ్ళు అయితే బయటకు వస్తాయి అన్నమాట. రీసెంట్ గా నేను ఒక వీడియో చేశా, కార్ ను పైప్ తో కడిగారంటే 500 దినాలు ఫైన్ పడుతుంది. కొంతమంది అండర్ గ్రౌండ్ లో కారు కడుగుతుంటే అక్కడికి బల్జా వాళ్ళు ఎందుకు వస్తారని చెప్పేసి అడిగారు. నేను బకెట్ తో కారు కడిగినా, పైప్ తో కారు కడిగినా, గన్ను పెట్టి పైప్ యూస్ చేసి కారు కడిగినా ఇలాంటి రూల్స్ వస్తున్నాయి, ఇట్లా చేయగాకండి అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. కాబట్టి వీడియోలో క్లారిటీగా తెలిసిపోతుంది పైప్ తో కడిగినా, గన్ను తో కడిగినా. బండి నెంబర్లు అవి ఇవి బ్లర్ చేయడం మనకు అలవాటు. కువైట్ వాళ్ళు టిక్ టాక్ లో కానీ యూట్యూబ్ లో కానీ వీడియో చూస్తారు, బండి నెంబర్ మీదైనా ఫైన్ వేస్తారు. అందుకే కువైట్ వాళ్ళు గన్ను బిగించారు. బయటగా గల్ఫ్ వచ్చే వాళ్ళకే చెప్తున్నా, తెలియదు. రూల్స్ వచ్చిన వాటిని లేవు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు, వచ్చిన వాటిని ఉన్నాయని చెప్పి నేను చెప్తున్నా. మీరు భయపడినా పర్లా, భయపడకపోయినా పర్లా, జీతం మంది, పోయేది డబ్బులు. దయచేసి రూల్స్ అగైనెస్ట్ గా మాత్రం కువైట్ ఎంఓఐ లో ఉన్న రూల్స్ ఉన్న వాటిని కూడా లేవని చెప్పి దయచేసి సోషల్ మీడియాలో మీరు నమ్మినా నమ్మకపోయినా కార్ను పైప్ తో కడగడం, వాటర్ వేస్ట్ చేయడం చూసారంటే ఖచ్చితంగా 500 దినాలు. రిలేటివ్స్ ఎవరైనా కువైట్ లో ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి నిజమా కాదా అడిగి కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.